హలో అండి, అందరు బాగున్నారా? నేనైతే ఈరోజు వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను. దానికోసం అయితే ఇదిగోండి పాస్తా తీసుకున్నాను. అలాగే కొంచెం మైదా పిండి, ఇదైతే పాల మీగడ కొంచెం తీసుకున్నాను. ఇదిగోండి ఇంట్లో పాలకొచ్చే మీగడ ఉంటుంది కదా, అదైతే కొంచెం తీసుకున్నాను, ఫ్రెష్ మీగడ. అలాగే ఒక కప్పు పాలు తీసుకున్నాను, కొంచెం టమాటా, ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఈ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి స్టవ్ పైన అయితే వాటర్ పెట్టుకున్నాను పాస్తా ఉడికించడం కోసం. ఇప్పుడైతే పాస్తా వేసేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఇదిగోండి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాం. ఇవి ఒక 5 నిమిషాలు కొంచెం ఉడకాలి. ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. గిన్నె వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో అయితే ఈ మైదా పిండి వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టీల్ గిన్నె కదా, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం అయితే తీసుకున్న పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదైతే మంచిగా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం పాలు వేసుకుంటే ఇదంతా మంచిగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇది ఆపేసామనుకో మొత్తం గడ్డలు కట్టిపోతుంది పిండి. ఇట్లా ఇదైతే కలుపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడైతే ఈ ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి ఇలా అయితే నేను మొత్తం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇదంతా ఇంకొక 2 నిమిషాలు కొంచెం ఉడకాలి. ఈ సాస్ అయితే అయిపోయింది. నేనైతే స్టవ్ బంద్ చేసుకున్నా. ఇది ఒక కటోర్లోకి తీసేసుకుంటా. ఇదిగోండి ఇంత చిక్కగా అయితే చాలు మనకి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుంటా. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఒక పావు ఆయిల్ ఇప్పుడు రెండోసారి వేసుకున్నా. ఫస్ట్ సగం వేసుకున్నా, తర్వాత సగం వేసుకున్నా. అంటే మొత్తం నేను వేసుకున్నది ఒక పావు మాత్రమే. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిర్చి ఇవైతే ఫ్రై అవుతున్నాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. ఇందులో సరిపడంత ఉప్పు వేసుకుంటాను. ఫస్ట్ మనం పాస్తాలో వేసుకున్నాం ఉప్పు, అట్లనే వైట్ సాస్లో కూడా వేసుకున్న ఉప్పు. అందుకోసం ఇప్పుడు ఇంకా కొంచెం అంతా మళ్ళీ కర్రీలో వేసుకుంటున్నాం. ఈ టమాటాలు ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడైతే ఇందులో నేను పసుపు కారం వేసుకున్నా, కానీ నా వీడియో ఆఫ్ అయిపోయిందంటే అది చూపించలేదు. అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని అదంతా కలిపేసుకొని తర్వాత నేను పాస్తా వేసుకున్నాను. ఉడికించుకునే పాస్తా వేసుకోవాలి.
అంత వేసుకున్నా. ఇదిగోండి పాస్తా మొత్తం వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు టమాటా కెచప్ తీసుకున్నా. ఎందుకంటే టమాటాలు వేసుకున్నాం కదా, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పులుపు అయిపోతుంది. అందుకోసం 1 స్పూన్ తీసుకున్నా. ఇదంతా కలిపేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న వైట్ సాస్ ఉంది కదా, ఇదంతా వేసేసుకున్నాం. ఇదిగోండి. వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకున్నాం. ఇట్లా అయితే పాస్తా సూపర్ ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటున్నాం. ఇదిగో చూసారా, ఇది 1-2 నిమిషాలు మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి చూడండి. ఇదిగోండి మన ఎమ్మి వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈ పాస్తా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.